రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నారు, లగ్నంలో రవి యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బ్రాహ్మణుడికి నల్లనువ్వులు దానం చేయండి. దశమంలో శని ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు పెడతారు. నల్లనువ్వులు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక శని భగవాన్ నుంచి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే గనక 27వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే హెచ్చరిక నిర్దేశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం రోజున మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆ రోజులో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం, శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం చాలా బాగుంటది. లవర్స్ కి కూడా చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలే ఉంటాయి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రులు అనే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు. చాలా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే గనక 6వ స్థానంలో కుజుడు వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. 22వ తారీఖు నుంచి విపరీతమైన రాజయోగం అంటూ ఉంటది. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువైపోతారు. చాలా సంతోషంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగున్నది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమంలో శని ఉన్నప్పుడు అష్ట కష్టాలు పెడుతూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళు శనికి హోమం చేయించుకోండి. 27వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.